హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి సామాన్లు అని చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ నేను సామాన్లు కొందామని వ్యాన్ దగ్గరికి వెళ్తుంటే వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఊరెళ్ళాను సమ్మర్ హాలిడేస్ కోసం. అక్కడ కడాయిస్ ఇంకా వెరైటీ ఏవైనా ఉన్నవి కొత్త సామాన్లన్నీ చూస్తున్నాము. ఇది కూడా నాకు ఒక రకంగా ఫ్రీగా వచ్చినవే. ఇక్కడ నేను అది వెయిట్లెస్గా ఉందని, అది పలుచగా ఉంది, అది నచ్చలేదు నాకు. అందుకనే ఈ కడాయి తీసుకుంటున్నాను. ఇది బాగా బరువుగా ఉంది. దీన్ని ఎంతకిస్తారు అని బార్గెన్ చేస్తున్నాం అనమాట. ఇది చాలా చిన్నది, చాలా వెయిట్లెస్ ఉంది. అందుకే అది వెనక్కి ఇచ్చేసాను అక్కడ. మా ఆంటీ నాకు కొనిస్తున్నారు, ఫ్రీగా వస్తుంది కదా, అందుకని మంచి క్వాలిటీని తీసుకుందామని తీసుకుంటున్నాను. అక్కడైతే చాలా సామాన్లు ఉన్నాయి, కానీ అన్నీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఎలాగ వెళ్ళారు మా ముందు నుంచే. బట్ ఇది ఇక్కడైతే ఒక బకెట్, ఒక పెద్ద ట్రే, అది ఏంటి ఒక టబ్బు లాంటిది సిల్వర్లోనే, అదిను ఒక చిన్న కుక్కరు పాతది ఇచ్చి ఇంకో కుక్కర్ తీసుకున్నారు ఆంటీ. ముందు ఉన్నది కొంచెం పాతగా అయితే చాలు మార్చేస్తారంట. సరే అని నేను ఇంకొక బాలీ చూద్దాము అనుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను. మొత్తానికైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాని వెయిట్, అది ఎంత ఏంటి, పాతది ఇస్తే ఏంటి ఎంత అని మాట్లాడుకుంటున్నారు. ఈ సామాన్లు అయితే తీసుకున్నారు. ఇవన్నీ నాకు కాదు, మొత్తం అన్నీ ఆంటీ వాళ్ళకే. ఇక్కడ ఓన్లీ కడాయి మాత్రం నేను తీసుకున్నాను. ఇంకా ఏవైనా ఉన్నాయని అడుగుతున్నారు అక్కడ. దాని వెయిట్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక కడాయి అయితేనే 1308 గ్రామ్స్ 80 గ్రామ్స్ ఎంతో ఉంది, 1380 అనమాట. ఇంకా ఓల్డ్ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు వెయిట్ ఎంత ఉంది ఏంటని. నేను కూడా కొంచెం చూశాను, సేమ్ వెయిటే ఉన్నాయి రెండు. బట్ దానికి ఎంత అవుతుంది ఏంటి కాస్ట్ అని మళ్ళీ వాళ్ళు పాతది ఇచ్చి మరి కొత్త దానికి ఎంత ఎక్స్ట్రా పడుతుందో అంత తీసుకొని ఇస్తారంట. నేను అన్నీ ఒకసారి చెక్ చేయమని చెప్తున్నాను మళ్ళీ. ఇది కూడా 1 kg పైనే ఉంది, 1300 పైన. అదే చూస్తున్నాను. వెయిట్లెస్గా ఉన్నవైతే తక్కువ పడతాయంట, వెయిట్ ఉన్నవైతే కొంచెం ఎక్కువ పడతాయంట. అదే మొత్తం అయితే 2000 అలా అయింది మనీ. ఇంకా పాతది ఇచ్చి కూడాను చాలా వెయిట్ ఉన్నాయన్నమాట అన్నీ కలిపితే. ఇలా ఎప్పుడు ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళు చక్కగా మార్చుకుంటూ కొత్తవి తీసుకుంటూ ఉంటే అవి ఏమో నేను నచ్చితే నేను తీసుకెళ్తూ ఉంటాను. అడిగిన వెంటనే ఆంటీ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే రేటు కొంచెం అటు ఇటుగా ఉంటే వద్దులే వెళ్ళిపోదామంటే తెలిసిన వాళ్ళే కదా ఇచ్చేస్తారు మళ్ళీ ఏదో కరెక్ట్ వాళ్ళ రేటుకి అని అడిగి ఆంటీ. సరే ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఇక్కడైతే ఇది దేనికి వాడతారో నాకైతే తెలీదు. వాళ్ళు ఏదైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇవి వాడతారంట. ఆల్రెడీ ఉన్నాయి పాతవి కొంచెము, అయినా ఇంకా ఎక్స్ట్రా సామాన్లు తీసుకున్నారు ఆంటీ. ఎందుకో ఏంటో నాకు తెలియదు మరి. ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ చేసినప్పుడు అంతమంది వచ్చినప్పుడు దాంట్లో వేస్తారేమో అని అనుకుంటున్నాను. ఈ కడాయి అయితే మాత్రం నా కోసం తీసుకున్నాను. అంటే ఇలా స్నాక్ ఐటమ్స్ చేస్తాం కదా, చెకోడీలు అలాంటివి, దానికోసం కావాలనే తీసుకున్నాను. నా దగ్గర అన్నీ మీడియం సైజు ఉన్నాయన్నమాట. ఇది చిన్న కుక్కరు, అంటే ఇడ్లీకి సంబంధించిన చేస్తారనుకుంటాను. ఇడ్లీ కుక్కర్ ఉంది పైన అయితే చిన్నది, ఇడ్లీ ప్లేట్ ఒకటి ఇచ్చారు ఇది ఇందులోనే. ఇంత చిన్న కుక్కర్ నేనైతే ఎప్పుడు చూడలేదు. కొంచెం ఇక్కడ ఏదో డ్యామేజ్ ఉంది, అయినా కూడా పర్లేదని ఉంచేసుకున్నారు. అంతకుముందైతే మంచిగానే ఉన్నింది అది బాగానే. బట్ అది కొంచెం పాతగా అయితేనే ఇచ్చేసారు ఆంటీ. ఎందుకు ఇచ్చేసారో నాకు తెలియదు. అది రిటర్న్ చేసి మళ్ళీ ఇది కొత్తది తీసుకున్నారు. ఇది కూడా కొంచెం పక్కన పైన పోయినట్టు అనిపించింది, బట్ అయినా పర్లేదు బాగానే ఉందిలే అని పెట్టేసుకున్నాము. ఇలా వచ్చింది ఇది. పైన మాత్రం 4 ఇడ్లీలు సరిపోతాయి. ఒకరిద్దరికైతే ఇది బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే హోల్స్ ఉంటుంది కింద, అవి ఎలా తింటారో దాని మీద కూడా ఇడ్లీ పిండే వేస్తారంట. నాకైతే కొత్తగా అనిపించింది. ఇద్దరు ఒకరు అలా ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఇక్కడైతే కొత్తగా ఉన్న సామాన్లు అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాంటివి. ఇంతకుముందు అయితే ఇలాంటి కుక్కర్ నేను చూడలేదు, ఇడ్లీ కుక్కర్. బట్ బాగుందనమాట. ఇలా కొత్తగా ఉన్నది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బట్ ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే రాని వాళ్ళకి ఇడ్లీ అయితే నేను కొంచెం పలుచగా కలిపేస్తాను
పిండిని. అప్పుడేమో ఆ కింద హోల్స్ అన్నీ ఇలా లీక్ అయిపోతుంది కదా, అందుకని అది నేను ఇష్టపడలేదనమాట. ఇక్కడ ఏంటంటే స్టోర్ రూమ్లో కొన్ని కొత్త సామాన్లు ఉన్నాయి, మొన్ననే తీసుకున్నారంట. బట్ నాకు నచ్చినవి నేను కొన్ని తీసుకొని అవి కూడా షూట్ చేశాను. ఈ స్టోర్ రూమ్ అంతా తీసి క్లీన్ చేశారు. అప్పుడు నాకు కనిపించాయి అనమాట. ఇవన్నీ ఒక సెట్ లాగా ఒక 6 ఉన్నాయి. చాలా బాగున్నాయి. కడాయిలాగే ఉంది, ఓన్లీ హ్యాండిల్స్ లేవన్నట్టు. కడాయి కూడా దీనికన్నా బెస్ట్ ఏం కాదనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది క్వాలిటీ, అంతా బాగా మందంగా ఉన్నాయన్నమాట. ఈ సామాన్లు కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఇలాంటివి అయితే చాలా ఇష్టపడితే, ఎప్పుడు వాడలేదు, కొత్తగా అనిపించాయి. ఒక గిన్నెలాగా యూజ్ చేయొచ్చు. మనం కడాయిలో చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్రై ఐటమ్స్, అలాంటి కూరలు ఏవైనా అవి కూడా చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇందులో ఒక తీసుకో నీకు నచ్చితే అన్నారు ఆంటీ. నేనైతే చూద్దాం, వెళ్ళేటప్పుడు చూద్దాం, ఫ్రీగా వస్తాయి కదా, ఇది కూడా ఎందుకు వదలాలి అనిపించింది నా మైండ్లో. సరే తీసుకుందాం 2-3 అనుకున్నాను. ఎలాగైనా ఫ్రీగా వస్తాయి కదా, ఇంకెలాగా నాకే కదా అనుకుంటుంది నా మైండ్ అయితే. 4-5 ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. తక్కువ ఏవైనా కర్రీలు చేసినప్పుడు చిన్నవి వాడుకోవచ్చు. కొంచెం 4-5 మెంబర్స్ వచ్చినప్పుడు పెద్ద కడాయిస్‌లా అంటే పెద్ద గిన్నెలాగా వాడుకోవచ్చు ఇవి. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇంత మందంగా ఉంటాయని నేను అనుకోలేదు. మామూలు గిన్నెలేమో అనుకున్నాను దూరం నుంచి చూసి. మళ్ళీ ఓపెన్ చేస్తే చాలా బాగున్నాయన్నమాట. 6 ఏమో ఉన్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి. బట్ అన్నీ ఏం చేసుకుంటాము, మన మనుషుల్ని బట్టి మనం వండే కర్రీని బట్టి తీసుకోవాలనుకొని ఎందుకు ఎక్కువగా కకృతి పడ్డామని ఒక 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఊరెళ్ళినప్పుడు తీసుకెళ్దామని పక్కన ఉంచేసాను. ఇవి కూడా కొత్తవేనంట. చిన్న గిన్నెలు చాలా బాగున్నాయి, క్యూట్‌గా చూడడానికి. బట్ ఇదైతే ఒక 3 మెంబర్స్‌కి రైస్ పెట్టడానికి అలా బాగుంటాయి. ఇదైతే ఏదైనా కర్రీస్ చేయడానికి కూడా బాగానే ఉంటుందనిపిస్తుంది. ఇలాంటి గిన్నెలైతే వాడలేదు ఎప్పుడు ఫుడ్ చేయడానికి. ఇంతకుముందైతే పెద్ద డేక్షి లాంటిది మాత్రమే ఒక 5-6 మెంబర్స్‌కి రైస్ చేయడానికి ఇలాంటి దాంట్లో తీసుకున్నాను. ఇదైతే చాలా బాగున్నాయని చూసి మురిసిపోతున్నానండి ఇక్కడ. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇవైతే అన్నీ తీసుకున్నా పర్లేదనిపించింది నాకు. మరీ ఎక్కువగా అలా కకృతి పడకూడదు అని కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అందులో బాల్లి ఒకటి తీసుకున్నాను, కడాయి పెద్దది. ఇంకా అది మళ్ళీ ఇవి కూడా ఎందుకు తీసుకోవడం, ఇంట్లోకని తీసుకున్నారు కదా ఎవరైనా వస్తే వండడానికి అలాగా. అందుకని నేను సరేలే 3 తీసుకుందాం అనుకున్నాను. 5 ఉన్నాయి. ఒకటి వాడేశారు ఇంతకుముందే, నేనే వాడాను. అది కూడా ఉంది అక్కడ వేరే చోట. ఇంకా అది నేను కర్రీ ఉంది అందులో తీయలేదనమాట. ప్రెజెంట్ అయితే ఈ 5 ఉన్నాయి. ఇవి సెట్ లాగా వచ్చాయి, 6 ఉంటాయన్నమాట. చాలా బాగా నచ్చాయి. అడుగు కూడా మందంగా ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా అదిరిపోయింది. ఇలాంటివి అయితే సిటీస్లో దొరకవండి. ఇక్కడైతే కొంచెం విలేజ్లా ఉంటుంది. అక్కడికి ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ అయితే. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది అనిపించింది నాకైతే. బయట ఎలా ఉంటాయి, ఎంత ఉంటుందో నాకు తెలీదు. స్టీల్ ఐటమ్స్ కూడా ఇంకా నేను ఈ మధ్యన కొనట్లేదు. ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ అయితే ఇక్కడ నుంచే తీసుకుంటాను నేను. ఆంటీ నా కోసం తీసుకున్నప్పుడు అవి నేను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా అలాగే ఇంట్లో కొనుక్కున్న నచ్చితే మాత్రం తీసేసుకుంటాను. చాలా బాగా నచ్చాయి అన్నమాట. ప్రతిదీ చూసిందల్లా నచ్చుతాయి. బట్ అవన్నీ తీసుకొని అన్నీ ఇంట్లో కుప్పలుగా పెట్టుకోవడమే అవుతుంది. బట్ ఎందుకు తీసుకోవడం, నేనైతే ఎక్కువ వాడను కదా, వాడే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను తక్కువ తీసుకుంటున్నాను ఈ మధ్యన. ఇదైతే క్వాలిటీ పదే పదే చూస్తున్నాను, ఎంత బాగుందని. చాలా బాగుంది, మందంగా ఉంది, బరువుగా ఉన్నాయి. నేనైతే బరువుగా ఉన్న వస్తువుల్ని బాగా ఇష్టపడతాను, ఎందుకంటే అవి ఎక్కువ డేస్ వస్తాయి అన్నమాట. అలాగే కింద పడ్డా కూడా అది దానికి సొట్టలు అనేటివి పడవు, చాలా బాగుంటుంది. నేను అలాగని ఆ క్వాలిటీ చూసి తీసుకుంటూ ఉంటాను. అలా పల్చగా ఉన్నవి నాకు నచ్చవు. అవి కొంచెం వెయిట్లెస్గా ఉంటే అడుగు అంటిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అందుకని నేను మంచి క్వాలిటీ ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టను. చాలా బాగా అయితే నచ్చాయి. ఇది డెకరేషన్ చేసి మరీ వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మీ సపోర్ట్ వల్ల నేను మంచి మంచి వీడియోస్